పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చిన్న సినిమాలు విజయాలు అందుకుంటేనే ఏ సినీ పరిశ్రమకైనా జోష్. అయితే అలాంటి చిన్న చిత్రాలే పాన్ ఇండియాను షేక్ చేసే బ్లాక్ బస్టర్స్ అయితే అది తప్పకుండా బొనాంజానే. ఈ మధ్య నిర్మాతలకు అలాంటి బొనాంజాలే వస్తున్నాయి. లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. 300 కోట్లు తగ్గకుండా రాబడుతున్నాయి. జూలై 25న రిలీజ్ అయింది మహా అవతార్ నరసింహ. మొదట కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం మొదలైంది. ఆ తర్వాత పాన్ ఇండియాకు రీచ్ అయింది. ప్రస్తుతం 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. 40 కోట్ల బడ్జెట్ లోపు తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా ప్రేక్షకుల సపోర్ట్ తో తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలాంటి అద్భుతం తెలుగులోనూ జరిగింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ కూడా 40 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. కానీ వసూళ్లలో మాత్రం 350 కోట్లు దాటింది. ఇక 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతారా సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 450 కోట్లు రాబట్టింది. మహా అవతార్ నరసింహ, కాంతారా, హనుమాన్ ఈ మూడు కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కటం విశేషం. 3 చిత్రాలు కూడా ఒకే విధమైన కలెక్షన్స్ అందుకోవటం మరో వండర్. ప్రస్తుతం ఈ 3 చిత్రాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. అయితే సీక్వెల్స్ అన్ని కూడా భారీ చిత్రాలుగా మారిపోయాయి. ముందుగా అయితే కాంతారా సీక్వెల్ వస్తోంది. పార్ట్ 2ను దాదాపు 100 కోట్లతో తెరకెక్కించారు. అక్టోబర్ 2న కాంతారా సీక్వెల్ విడుదల కానుంది. ఆ తర్వాత జై హనుమాన్, మహా అవతార్ సిరీస్ నుంచి మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి అంటే ఒకప్పుడు యంగ్ హీరోస్ కు ఫేవరెట్ డైరెక్టర్, యూత్ ఆడియన్స్ కు ఇష్టమైన దర్శకుడు. ఎందుకంటే మారుతి స్టోరీస్ అలా ఉంటాయి. కానీ 2020 నుంచి ఈ డైరెక్టర్ కు హిట్ లేదు. చేతిలో ఉన్న చిత్రం చాలా ఏళ్లుగా మేకింగ్ లో ఉంది. అందుకే నిర్మాతగా బిజీ కావాలి అనుకుంటున్నాడు. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. 3 ఏళ్లుగా రాజాసాబ్ తీస్తూ పాన్ ఇండియా ఫేమస్ డైరెక్టర్ అయ్యాడు మారుతి. రీసెంట్ గా రాజాసాబ్ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు సంక్రాంతికి పోస్ట్ పోన్ అంటూ హింట్ ఇస్తున్నాడు. రాజాసాబ్ తరువాత ఏంటి పరిస్థితి అంటే నిర్మాతగా కొనసాగుతాను అంటున్నాడట మారుతి. ఎందుకో తెలియదు కానీ కెరీర్ బిగినింగ్ నుంచి మారుతికి నిర్మాణం అంటే బాగా ఇంట్రెస్ట్. ఆ ఆసక్తితోనే కెరీర్ లో చాలా చిత్రాలు నిర్మించాడు. కానీ ఈసారి మాత్రం సాయిధరం తేజ్ హీరోగా ఒక మూవీని నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం తానే కథను సమకూర్చాడట. మారుతి దర్శకత్వంలో తేజ్ ప్రతిరోజు పండగే అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. కాకపోతే దర్శకుడిగా టైగర్ నాగేశ్వరరావు ఫేమ్ వంశీతో సంప్రదింపులు జరుపుతున్నాడట. మరోవైపు తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాజాసాబ్ రిలీజ్ తరువాత పెద్ద లీగ్ లోకి వెళతాను అనుకుంటున్నాడు మారుతి. పైగా రాజాసాబ్ సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే నిర్మాతగా దూసుకుపోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. సూర్య కెరియర్ లో ఎన్ని సినిమాలైనా ఉండవచ్చు, కానీ సింగం సిరీస్ మాత్రం సంథింగ్ స్పెషల్. ఒక్క సూర్య మాత్రమే చేయగలిగిన క్యారెక్టర్ ఇది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే 3 చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. 4వ భాగం కోసం ప్రస్తుతం సూర్య ఫ్యాన్స్ వెయిటింగ్. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు తమిళ స్టార్ హీరో. కాకపోతే సింగం 4 కు సూర్య చిన్న కండిషన్ పెడుతున్నాడు. అదేంటో తెలుసుకుందాం రండి. సూర్య నటించే సింగం సినిమాలకు సౌత్ మొత్తం క్రేజ్ ఉంది. ఒక్కసారి సూర్య ఖాకీ వేసుకొస్తే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాకు అడ్డు అదుపు ఉండదు. హరి మేకింగ్ లో జెట్ స్పీడ్ లో సింగం రియాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాయి. 2017లో వచ్చిన సింగం 3 తర్వాత సూర్య మళ్లీ ఈ సిరీస్ వైపు చూడలేదు. నిజానికి సూర్యకు సింగం క్యారెక్టర్ లో తిరిగి రావాలని లేదు. అందుకే తన చేతిలో చాలా చిత్రాలు ఉన్నా అందులో సింగం 4 లేదు. కానీ ఇప్పుడు సూర్య మనసు మారింది. మరోసారి ఖాకీ డ్రెస్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ సింగం సిరీస్ లో కాకుండా మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ రివీల్ కానున్నాయి. రెట్రో తరువాత సూర్య ప్రస్తుతం 2 చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. ఒకటి కరుప్పు తమిళ చిత్రం, మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు చిత్రం. ఈ 2 కూడా సూర్య ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించే విధంగా తెరకెక్కుతున్నాయి. వీటి తరువాతే సూర్య పోలీస్ ఆఫీసర్ గా నటించే చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. సింగం బ్రాండ్ కు బాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంది. అక్కడ కూడా సింగం పేరుతో అజయ్ దేవ్గన్ సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ సింగం 3 రిలీజ్ చేశాడు. ఇందుకోసం భారీ స్టార్ కాస్ట్ రంగంలోకి దిగింది. అయినా సరే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రభాస్ సినిమాకు ఇంతిస్తాం, మాకు డేట్స్ ఇవ్వండి అంటూ నిర్మాతలు అడిగే రోజులు పోయాయి. ఇప్పుడంతా కమర్షియల్. ఒక హీరో నైజాం తీసుకుంటాడు, మరో హీరో ఓవర్సీస్ కలెక్షన్స్ కావాలి అంటాడు.
మరో నిర్మాత సీడెడ్ మొత్తం తనకే అంటాడు. అయితే ప్రభాస్ మాత్రం వీరందరినీ దాటుకొని ఎవరూ ఊహించని డీల్ ను లాక్ చేశాడు అని టాక్. కల్కి రోజు ముందు వరకు ప్రభాస్ రెమ్యునరేషన్ సినిమాకు 150 కోట్లు. కానీ ఇప్పుడు ఇది మరింత పెరిగింది. ప్రస్తుతం మూవీకి దాదాపు 200 కోట్లు తీసుకుంటున్నాడు రెబల్. పాన్ ఇండియా మార్కెట్లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే అతి కొద్ది మంది నటుల్లో ప్రభాస్ ఒకడు. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ చిత్రంలో రెబల్ స్టార్ సైనికుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ ఒక వెరైటీ డీల్ ప్రభాస్ ముందు ఉంచింది. అదేంటి అంటే ఫౌజీ ఓటీటీ డీల్ ఎంత కుదిరితే అంతా తన రెమ్యునరేషన్ గా ఇస్తామని చెప్పిందట. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 200 కోట్లకు బేరం పెట్టిందని సమాచారం. దక్షిణాదిలో రజనీకాంత్ మాత్రమే సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్నారు. జైలర్ సీక్వెల్ కు 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అదేవిధంగా దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ కు అతను 275 కోట్లు పారితోషికం అందుకున్నట్లు కోలీవుడ్ లో టాక్ ఉంది. పుష్ప 2కు అల్లు అర్జున్ 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. ప్రస్తుతం రెబల్ మాత్రం సినిమాకు 200 కోట్లు తీసుకుంటూ ప్రాఫిట్స్ లో షేర్ కూడా అందుకుంటున్నాడని టాక్ ఉంది. ఇయర్ ఎండ్ తో ఫౌజీ షూట్ కంప్లీట్ కానుంది. ఆ తరువాత అంటే జనవరి నుంచి సందీప్ వంగా మేకింగ్ లో స్పిరిట్ షూట్ స్టార్ట్ కానుంది.